కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభవందనములండి. మీ అందరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, చక్కని శుభోదయాన్ని మాకు దయచేసినందుకు నీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ఆయన. ఈ ఆదివారం దినాన నా తండ్రి మేము ఏవైతే మాట్లాడుకుంటున్నామో అవి జాగ్రత్త మా హృదయాల్లో ఫలింపజేయండి. మరి ముఖ్యంగా మేము ఏవైనా తప్పులు మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి, మా జీవితాన్ని మార్చండి. మరి ముఖ్యంగా నా తండ్రి అన్ని విషయాలు మీరే మా తోడు ఉండమని ప్రార్థిస్తూ ఘనత మహిమ నీకే చెందాలని, మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో మీరే మాకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ముందు సమయంతో నీ చేతులు పంపిస్తూ మరి ముఖ్యంగా నా తండ్రి చెప్పబోయే మాటలు మా హృదయాల్లో మేము ఫలింపజేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ నీకే చెందాలని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అండి, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభవందనములండి. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతున్నాను. ఈ భారతదేశానికి లేదా ఈ యొక్క భారతానికి బలమైనటువంటి ఆయుధం మిమ్మల్ని ఈ దేశానికి లేదా ఈ నేషన్కి బలమైనటువంటి ఆయుధం ఎవరు అడుగుతున్నాను. క్వశ్చన్ అండి. మనం లేదు, నేను అడుగుతున్నది బైబిల్ సంబంధించింది కాదు. నేను అడుగుతున్నది ఇండియాకు సంబంధించింది లేదా ఈ ప్రపంచానికి సంబంధించింది. మనం ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి తికమక్కలేదు. అసలు ఏంటిది, ఏం అడుగుతున్నాడు అన్న ఆలోచనలు అనుకున్నాయి. ఆర్మీ అంటే ప్రపంచానికి ఉంటుంది. అది కాదన్న, అది లేదు, అది ఇంత కాదు. అబ్దుల్ కలాం అని చెప్పేసి కొంచెం దగ్గరకు వచ్చాడు అన్న. చెప్పాలని అంటే అబ్దుల్ కలాం అందరికి తెలుసు కదండి. అబ్దుల్ కలాం గారికి ఒక తమిళ్ స్టూడెంట్ వచ్చేసి ఒక మాటను అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, అయా ఈ దేశానికి లేదా ఈ నేషన్కి బలమైనటువంటి ఆయుధం ఏంటయ్యా అని అడిగితే అబ్దుల్ కలాం గారు ఏమంటారు తెలుసా? ఆ ఆయుధం ఎవరో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యంగ్ స్టార్, ప్రతి ఒక్క యవనస్తుడు కూడా ఆయుధమే అని అంటారు. నిజమేనా అండి? యవనస్తుల గురించే ఎందుకు అంత బాగా చెప్తాడంటే, యవనస్తుల గురించే అంతగా ప్రతి ఒక్క బైబిల్ అయినా కానీ లేదంటే ప్రతి ఒక్క పెద్ద మనిషి అయినా కానీ ఎవరైనా కానీ ఏమంటాడంటే యవనస్తులు ఖచ్చితంగా ఉండాలండి. యవనస్తులే ఎందుకంటే బలం కావాలండి. యవనస్తుల దగ్గర అత్యంత బలం. ఏమి చేయాలన్నా కానీ వారు ముందుకు పోగలరు. ఏం చెయ్యాలన్నా కానీ వారు ముందుకు అడుగు వేయగలరు. ఎందుకంటే వారి దగ్గర ఏముంటుందంటే యవనస్తుల్లోనే అన్ని విషయాల్లోనే వారు ముందు ఉండేటువంటి శక్తి ఉంటుంది. కానీ కొంతమంది యవనస్తులు ఉంటారు, ఏం చేస్తారంటే ఆ బలాన్ని ఉపయోగించలేక ఆ బలాన్ని ఎలా వాడాలో తెలియలేక సోమరిపోతులైపోతారు. అంతేనండి. కొంతమంది యవనస్తులు ఎలా ఉంటారంటే యంగ్ స్టార్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ యవనస్తుల గురించి చెప్పాలని అంటే ఇంకా కొంతమంది తల్లిదండ్రులకు విధేయులై ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉంటుంది అంటారు. ఒకసారి ఆ మాట చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. చెప్పాలని అంటే అసలు నేను ఒక యవనస్తుడినే కదండి. సిగ్గు లేకుండా చెప్తున్నాను. నాకు సిగ్గంటూ ఈ విషయంలో లేదు. నా తల్లిదండ్రులకు నేను విధేయుడిగా లేను. నిజం చెప్తున్నాను.
నాకు కోపం ఎక్కువ, నాకు ఆవేశం ఎక్కువ. ఒక విషయం నాకు గిట్టుబాటు కాని మాట ఏదైనా తగిలింది అనుకోండి, సడన్ గా కోపం వచ్చేస్తుంది. యవనస్తులకు భారీగా ఉన్నటువంటి ఒక విషయం ఏందని అంటే కోపం ఎక్కువ ఉంటుంది. యవనస్తులు, ప్రతి ఒక్క యవనస్తుడికి మెయిన్ ఏముంటుందంటే కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపంలో ఏది పడితే అది చేస్తాడు, దేన్ని పడితే దాన్ని పగలగొట్టేస్తాడు. నా విషయానికి వచ్చేస్తే సిగ్గు లేకుండా ఈ విషయంలో నేను ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, నా చేతిలో ఏముంటే దాన్ని ఖచ్చితంగా పగలగొట్టేస్తాను. అది నేను ఏమనుకోవాలో ఏంటో నాకు తెలియదు, కానీ నాకు కోపంలో వచ్చేటువంటి ఆ యొక్క లక్షణాలని, నాకు కోపం వచ్చేసింది అనుకోండి, అది ఎంతదా అని చూడను. ఇది కష్టపడి కొనిందా, లేదంటే ఎలా కొన్నారు, ఎంత కష్టపెట్టి ఇది కొన్నారు, ఎంత పెడితే కొన్నారు, ఎంత డబ్బు పెడితే కొన్నారు అని చెప్పేసి ఆలోచన అంటూ నాకు రాదు. ఎందుకంటే కోపం అలాంటిది. కోపం తగ్గిపోయిన తర్వాత ఈ మాట గుర్తుకొస్తుంది. ఏమని గుర్తుకొస్తుందంటే, తన కోపమే తన శత్రువు. కోపంలో ఎన్నో చేసేస్తుంటాం. యవనస్తులకు ఉన్నటువంటి ఆ అలవాటే వేరు. కానీ కోపంలో వెనక ఉంటారని చెప్పేసి మాట లేదు, కానీ అన్నింటి ముందు ఉంటారు. అన్నిటికంటే కోపంలో ఇంకా ముందుకు ఉంటారు. పెద్దలోకం పెద్ద మంచి మాట చెప్పినా కానీ, ఎంత వయానికి నా గురించి ఇంత మాట చెప్తావా అని చెప్పేసి పెద్దల మీదే తిరగబడి యవనస్తులున్నారు ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో నేను వాక్యం చెప్తున్నా. నాకు ఎప్పుడైనా కానీ కోపడే విషయంలో కానీ ఒకటే ఒకటి ఏం తెలియజేస్తుందంటే, నేను వాక్యం చెప్తాను కదా, వాక్యం చెప్పినప్పుడు కోపం అనేది ఉండకూడదు కదా. 2-3 నెలలు అయితే నాకు అభిషేకం అయిపోతుంది, మా నాన్న ప్లేస్ లో నేను వచ్చేస్తాను, ఒక సేవకుడిని అయిపోతాను కదా. అప్పుడు అయిపోయినప్పుడు నాకు కోపం ఉంటుందా ఉండదా అన్న ఆలోచనకు వచ్చేస్తుంది. అపవాది ఏం చేస్తాడని అంటే, అపవాది పాపం చేయటానికి ఎక్కువగా ఎవరికి ప్రేరేపిస్తాడంటే యవనస్తులకే. ఎలా ప్రేరేపింపజేస్తాడంటే, ఒక యవనస్తుడు తను తాను తగ్గించుకోవాలనుకుంటాడు. ఒక యవనస్తుడు తన జీవితంలో ఎన్నో చేయాలి. ఒక యవనస్తుడు, ఒక యంగ్స్టార్ ఏదో చేసేయాలి, నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలి, భారం వచ్చేసినప్పుడు, ఫ్యామిలీ చేతిలోకి వచ్చేసినప్పుడు ఏం చేస్తాడని అంటే ఆలోచన చేస్తాడు. యవనస్తులు కూడా పనికిరాని వారు ఉంటారు అనుకోకూడదు మనం. యవనస్తుల్లో కూడా ఎంతో మంది ఆలోచన చేసేవారు ఉంటారు. యవనస్తుల్లో కూడా ఆలోచనలు తగిన వారు ఉంటారు. యవనస్తుల్లో ఎక్కువ శాతం ఏం చేస్తారంటే, మంచివారు ఏమైతే ఏం చేస్తారంటే, నా తల్లిదండ్రులు వయసుకు వచ్చేస్తున్నారు, నా తల్లిదండ్రులు ముసలివారైపోతున్నారు, అయ్యో నేను యవనస్తుడిని కదా, నేను వయసు తగిన వాడని కదా, వయసులో ఉన్నవాడని కదా ఆలోచన చేసి కష్టపడాలని చెప్పేసి ఆలోచన వస్తుంది తనకు. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మానవ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అంటే క్రైస్తవ జీవితంలో యవనస్తులకు ఎలా ఉంటాయంటే, కష్టపడాలనుకుంటే కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు, కూర్చొని తినాలని అనుకుంటే కొన్ని మాటలు. అంటే యవ్వనస్తులకు ఎలా తన తల్లిదండ్రులకు అవిధేయులు ఎలా మారిపోతున్నారు అంటే, తల్లిదండ్రుల్లోనే ఒక లోపం ఉంది. కుమారునికి సరిగా నేర్పించకపోతే, అమ్మా గమనించినట్లయితే యవనస్తులు వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా మారడం గల కారణం ఎవరు తెలుసా? తల్లిదండ్రులే. ఎలా తల్లిదండ్రుల బా అని అంటే, ఎలా అవిధేయులు, ఈడు ఎదురు ఇస్తున్నాడు అని అంటే ఎలా ఎదురిస్తున్నాడు, అది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం. తల్లిదండ్రులకి ఎలా క్షమించండి, పిల్లలకి ఎలా లైన్ లో పెట్టాలని తెలియక, ఈడు నా కొడుకు అని చెప్పేసి ఈడనో ఎక్కించుకొని పెట్టుకుంటాను చూడండి, దానికి శిక్ష కావాడు ఏం చేస్తాడు అని అంటే తిరిగి ఎదిరిస్తాడు. తప్పు చేసినప్పటికీ తప్పు అంటే నా ఉద్దేశం ఏందని అంటే, తల్లిదండ్రులకు క్షమించండి, పిల్లలకు ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు. తప్పు చేసినప్పుడు అంతా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తప్పు చేసినప్పుడు బత్యం పట్టుకుంటుంది, బెత్తం పెట్టుకొని అతన్ని శిక్షించమంటుంది. తప్పు చేసినప్పుడు, ఆ తప్పు చేసినప్పుడు కూడా చేసావు లేరా, మంచి పని చేసావు అని చెప్పేసి తల మీద ఎక్కించుకున్నావు అనుకోండి, ఏం చేస్తాడో తెలుసా? రేపు నాడు
నాయనా నువ్వే కదా నాయనా ఇది చేయొచ్చు అన్నవారు నాయనా అన్న మాట వాడంటాడు. అంటే తల్లిదండ్రుల ఎదుట కుమారుడు వాయిస్ రేస్ చేసి ఎప్పుడు మాట్లాడతాడని అంటే స్వేచ్ఛను అనుగ్రహించినప్పుడు. తల్లిదండ్రులు ఏం చేస్తారని అంటే కుమారులకి స్వేచ్ఛను ఎక్కువ అందజేస్తుంటారు. కుమారులకనే కాదు కూతుర్లకైనా కానీ, ఇంకా చెప్పాలని అంటే కూతుర్లకు తల మీద పెట్టుకొని పెంచుతారంట తండ్రులు. తల్లులు పెద్ద కొడుకులకి సపోర్ట్ గా ఉంటారంట. పెద్ద కొడుకులు అంటే తల్లులకు బాగా ఎక్కువ ఇష్టం ఉంటారు. అంటే మానవ జీవితాలు ఎలా ఉన్నాయని అంటే కుమారులు ఎలా ఎదురైపోతున్నారని అంటే ఎక్కడో లేదు, వానిలో కాదు లోపం, తల్లిదండ్రుల్లో లోపం. బైబిల్ ఏం చెప్తుందంటే ముందుకు చెప్పండి అన్నమాట, సన్మానింపు మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వారిని పెంచుడి ఏమని చెప్తున్నాడని అంటే మీ పిల్లలు జీవితాంతం ఉంటారు. మీ పిల్లల్ని ఇప్పుడు కాకపోయినా రేపు నాడైనా ప్రేమించవచ్చు, రేపు నాడైనా తల మీద తీసుకోవచ్చు. కానీ మొక్క ఉన్నప్పుడే దాన్ని వంచడానికి ప్రయత్నించండి. పెద్దగా అయినాక మ్రాను అయినాక దానికి వంచగలమా? మనం బలం దానికి సాగుతుందా? సరిపోదు. ఎందుకంటే ఆ చిన్న మొక్క అప్పటికి పెద్ద మ్రాను అయిపోతుంది. ఈ పెద్ద మొక్కలు అంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఈ పెద్ద మొక్కలు ఏమైపోతారని అంటే ముసలి మొక్కలు అయిపోతారు. అప్పుడు వంచడానికి అవుతుందా? తిరిగి అయ్యో వీడు తప్పు చేస్తున్నాడు కదా, వీడు నా మాట వినటం లేదు కదా అని చెప్పేసి ఒక చెయ్యి కొట్టడానికి పోయినా కానీ చెయ్యి లేగుస్తుందా? కొట్టామని అనుకున్నా ఈ ముసలి చేతులకి ఏమవుతాయి అని అంటే పొయ్యి వానికి కొట్టినా గాని తిరిగి దెబ్బ ఎవరికి తగులుతుంది? ముసలి వారికే తగులుతుంది. ప్రేమ దేవుని వారలారా గమనించినట్లయితే మానవ ఆలోచనలు అంటే ఈ యవ్వనస్తుల ఆలోచనలు ఎక్కువగా ఎప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అని అంటే ఈ యవ్వన వయసులోనే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయంట. యవ్వన వయస్సులోనే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయంట. ఏమని ఆలోచనలు వస్తాయి అని అంటే ఆహా నేను పెద్దవాడిని అయిపోయాను, బాగా కష్టపడుతున్నప్పుడు నేను డబ్బు సంపాదించాలి, అయ్యో నేను పెద్ద బంగ్లా కట్టాలి అన్న ఆలోచనలు ఆ వయసులో వస్తాయంట. వస్తాయి రావండి? ఖచ్చితంగా వస్తాయి. ఏమైనా వస్తాయో రావో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక ఆలోచన మాత్రం ఏమొస్తుంది తెలుసా? నేను పెద్దవాడిని అయిపోయాను అన్న ఆలోచన ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు ఎవరి వయసులో ఏ ఆలోచన వస్తుందో రాకపోదేమో, నేను డబ్బు సంపాదించాలా లేదా అన్న ఆలోచన వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను పెద్దవాడిని అయిపోయాను అన్న ఆలోచన అప్పుడు వచ్చేస్తుందంట. ఎప్పుడు వస్తుందంట? యవ్వన వయసులో వచ్చేస్తుందంట. యవ్వన వయసు అంటే ఎప్పుడు? యవ్వన వయసు అంటే టీనేజర్స్ అంటారు. టీన్ అంటే 15 వయసు నుండి మినిమం 29-30 వయసు వరకు యవ్వనస్తుడు అంతే కదండి. బాగా బలం ఉన్న వ్యక్తుల్లో అప్పుడు ఉంటారు. 15 నుండి 30 వయసు వరకు అంటే ఈ 15 ఏళ్ల వయసులో ఈ సంవత్సరాల్లో ఎవరు చెయ్యలేని రికార్డ్స్ అనేది ఆ వయసులో చేయగలమంట. అది టెక్నికల్ గా ప్రూవ్ అయింది. కాబట్టి ప్రేమ దేవుని వారలారా ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఏంటిదో కాదు, విధేయులైన కుమారులు ఎవరు? జాగ్రత్తగా గమనించినట్లయితే మానవ ఆలోచనల గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ నేటి కాలపు యవనస్తులు ఎలా ఉన్నారని అంటే తల్లిదండ్రుల ముందే సిగరెట్లు తాగిస్తుంటారు కొంతమంది, తల్లిదండ్రుల ముందే బూతులు మాట్లాడిస్తుంటారు కొంతమంది. యవనస్తుల్లో కూడా కొంతమంది మంచివారు ఉంటారు. ఎలా ఉంటారని అంటే అయ్యో నా తల్లిదండ్రులు కదా, నన్ను పుట్టించిన వారు కదా, వీరు నిన్ను చూసుకోవాలి,
వీరు నన్ను పుట్టించి ఒక రుణాన్ని ఏర్పరిచారు. ఈ రుణాన్ని నేను తెంచుకోవాలంటే ఏం చేయాలి? ఆ ముసలితనంలో వారి తోడు ఉండాలని చెప్పి కొంతమంది ఆలోచన చేసేవారు ఉంటారు. సపోజ్ గా ఎవరో కాదు, మా అక్కని ఎస్తేర్ అక్క తెలుసు కదండి మీ అందరికి. ఎస్తేర్ అక్క ఆమె ఏం చెప్తుందంటే, ఎప్పుడు మాకు కోపం వచ్చేసినప్పుడు, అక్క నాన్న పిల్లన ఇలా అంటున్నాడు, అమ్మ ఇలా అంటుంది, అరుస్తుంది, కొడుతుంది, ఏంటి అక్క పరిష్కారం, ఏం చదువు అక్క, ఇంటికి వెళ్ళిపోదామా, బయటికి వెళ్ళిపోదామా అని మేము అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నప్పుడు అక్కేమంటుందో తెలుసా? ఒరే, అమ్మోళ్ళు నాయనోళ్ళు నీకు పుట్టించారు కదా, పుట్టించినప్పుడు చిన్నతనంలో మంచి మంచి గోరుముద్దల్ని తినిపెట్టారు కదా, చిన్నప్పుడు నీకు చికెన్ ఉంటుంది, ఆ చికెన్ నీకు నమ్మలేక రాకున్నప్పుడు నువ్వేం చేస్తుంటావు? ఊపిరి పడేస్తుంటావు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఆ చికెన్ ని మెత్తది నీకు పెట్టి ఎముకలు వాళ్ళు నమ్మలి తింటుంటారా? అంటే దాని అర్థం ఏంటిదో గారు, ఇదిగో నేను పుట్టించి ఒక రుణాన్ని ఏర్పరిచారు, ఆ రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకోవాలి అని అంటే, ఇదిగో కొడతారు, తిడతారు, ఏడిపిస్తారు, నీకు కావాలని కొన్ని మాటలు అంటుండొచ్చేమో, కానీ ఆ మాటల్ని ఎదిరించి ఆ నాన్న అమ్మ అని వారి మాటలు విన్నారనుకోండి, వారి మనసు శాంతి అవుతారా? కాబట్టి ఏం చేయాలని అంటే, వారి రుణాలను తీర్చుకోవాలని అంటే, ఇదిగో వాళ్ళని ఎదిరించడం కాదు, వారి మాట వినటమే వారి రుణాలను తీర్చుకున్నట్టురా అని చెప్పేసి మాట్లాడుతుంటాం. అంటే మేము మా యొక్క కంటే పెద్ద ఆలోచన గలవారమేమో, మా యొక్క కంటే, మా ఎస్తేర్ అక్క కంటే మేము బాగా చదువుకున్న వారమేమో, కానీ పెద్ద మైండ్లో అంటే పెద్ద ఆలోచనలో, పెద్దరికంలో మా యొక్క చాలా ముందు. పెద్దరికం అంటే ఏదో ఆలోచన కాదు, పెద్దరికం అంటే ఒక విషయాన్ని గురించి ఆలోచించిస్తుంది మా అక్క. అంటే మా అక్క గురించి ఏదో పెద్ద గొప్ప చెప్పుకోవడం అని కాదు, కానీ మా అక్క ఇలాంటిదని చెప్పేసి మీకు చెప్తున్నాను. అంటే యవనస్తుల్లో, ఆడవారిలో కూడా ఎక్కువ ఆలోచనలు ఎలా వస్తుందంటే, ఇదిగో పెళ్లి చేసి ఇచ్చినప్పటికీ యవనస్తులకి, ఆడపిల్లలకి పెళ్లి చేసినప్పుడు ఇచ్చినప్పటికీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదంట. ఆడపిల్ల అస్సలు తగ్గదంట. ఎలా తగ్గదని అంటే, ఒకరోజు అనుకున్నాం సంసారానికి ఒక కూతురికి ఇచ్చేసినప్పుడు సంసారంలో ఉన్నప్పుడు ఆ యవన స్త్రీ ఏం చేస్తుందని అంటే బాగా కష్టపడుతుంది. ఒకరోజు పండగను, ఏదో పేరెంటము, పెళ్లియో టైమింగ్ దొరుకుతుంది కదండి ఆడపిల్లకి. అలా దొరికినప్పుడు మొగుడు వచ్చేసి అంటాడంట, ఏమే ఇలా టైం ఉంది, మరి నువ్వు ఎక్కడికైనా తిరిగే వెళ్దామా, పోనీ ఎక్కడైనా బయట పిక్నిక్ వెళ్దామా అని భర్త అడగంగానే భార్య అంటుందంట, ఇవన్నీ నాకేమొద్దండి, మా అమ్మ దగ్గరికి వెళ్తానండి అని ఆ యవ్వన స్త్రీ అంటుంది. ఆ యవ్వన స్త్రీ అంటుందంట. అంటే యవ్వనస్తుల్లో కూడా కొంతమంది మంచివారు ఉంటారండి. మనం అందరినీ తప్పుగా ఆలోచించకూడదు. ఒక 10 నిమిషాలు ముగించేస్తానండి, ఓకేనా? ఎందుకంటే మనకు టైం అవుతుంది, కాస్త బయట ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ కూడా వెళ్ళాలి. అయితే యవనస్తుల్లో కూడా కొంతమంది మంచివారు ఉంటారంట. కానీ ప్రియమైన దేవుని వారలారా, కొంతమంది యవనస్తులు ఏం చేస్తారని అంటే తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండరు. కొంతమంది ఈ లోకం ఎలాంటిదండి, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ జనరేషన్ ఎలాంటిదండి, తల్లిదండ్రుల మీదే చేతులు ఎత్తేవారు కొంతమంది, తల్లిదండ్రులకే బూతులు తిట్టేవారు కొంతమంది, తల్లిదండ్రులకే ఎదిరించేవారు కొంతమంది. అందులో నేను కూడా ఒకడిని. కానీ నిజంగా చెప్తున్నానండి, ఈ బైబిల్ సాక్షిగా నేను దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. దేవుని మందిరంలో నేను ఈ మాట చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ కోపాన్ని నేను తగ్గించుకున్నాను. ఖచ్చితంగా సమయం తొందరలోనే రాబోతుంది. ప్రేమైన దేవుని వల్ల ఈ సాక్ష్యాలన్నిటి పలకొచ్చో లేదంటే ఈ మాటలన్నిటి ఇక్కడ చెప్పొచ్చో నాకు తెలియదు, కానీ అంతగా నాకు బైబిల్ తెలియదు. కానీ అయినప్పటికీ వాక్యం అనేది ఖచ్చితంగా నేను బాగా చెప్తానండి, అది నా నమ్మకం. కాబట్టి యవ్వనస్తులుగా చెప్తున్నటువంటి మమ్మల్ని ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండయా అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఇంకో మాట ఏమంటుందంటే, నువ్వు అంట తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నావని అంటే నువ్వు ధన్యుడు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఆ మాట నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఇప్పుడు నేను చూపించాను, కొన్ని మాటలు చెప్పేసి ముగించేస్తాను. తల్లిదండ్రులు, ఆ యవనస్తులు చెడిపోవడానికి గల కారణం ఎవరో కాదు, తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఎలా ఉండాలని అంటే, మాటికెళితే కొడుకుల మీద అరవకూడదు. సమయం వస్తుంది చూడండి, అప్పుడు చితక బాధినా తప్పులేదంట. ఎప్పుడు మాటికెళ్తే ఏంట్రా బాబు మా నాన్న ఊపిరి అరుస్తుంటారన్న ఆలోచనలో కొడుకులకు వచ్చేస్తుంది. ఏంట్రా బాబు మా అమ్మ ఊపిరి మాటికెళ్తే పొరగబడుతుంది.
మాటికి వెళ్తే పొరక తిప్పేస్తానంటుంది. అంటే కొడుకు ఏమైపోతుందంటే వీళ్ళు ఎప్పుడు ఇంతేలే అన్న ఆలోచన ఎప్పుడు వచ్చేస్తుంది వాళ్ళ కొడుకులకి. ప్రియమైన దేవుని వారలారా, ఏం చేయాలని అంటే కొడుకులు బాగా మాట వినాలని అంటే ఇదిగో సరి అయిన టైం వస్తుంది, గట్టి తప్పు చేస్తాడు కదండి, అప్పుడు కట్టు కూర్చోబెట్టి ఒక కర్రనో కట్టెనో ఏదో తీసుకొని వారికి అప్పుడు ఎన్నిసార్లు కొట్టినా తప్పు లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసామన్న భయం అప్పుడు అనుకుంటుంది. ప్రియమైన దేవుని వారలారా, మానవ జీవితంలో మనము ఎలా తప్పిపోతున్నామని అంటే, ఎలా మనం విధేయులుగా లేకపోతున్నామని అంటే, ఇదిగో మనము చేసేటువంటి కొన్ని పనులే ఉన్నాయి. ఆ పనులు ఏం చేయాలని అంటే మనం మానేసుకొని మన కొత్త లైఫ్ మన కొడుకుల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎలా చేయాలని అంటే తప్పు చేసినప్పుడు అంటే వారికి తప్పుని ఎత్తి చూపించకూడదంట. మాటికి ఎవరే పలానా నువ్వు తప్పు చేసావు, అప్పుడు చేసావు కదా అని చెప్పేసి మాటికి ఎత్తి చూపించకూడదంట. అలా ఎత్తి చూపిస్తే వాని మనస్సు అనేది నొప్పి పుడుతుందంట. బాగా నొప్పి పుట్టే ఏం గుర్తు పెట్టుకోరండి ఆ చిన్న పిల్లలు. ఆ పిల్లలు ఏం చేస్తారని అంటే ఎక్కువ ఏం గుర్తు పెట్టుకోరు. ఫలానా బాగా బాధ ఉన్న విషయంలో ఉన్న మాటలే కొన్ని ఎత్తి చూపిస్తుంటాం చూడండి, అవి ఆ చిన్న హృదయాల్లో గుచ్చుకొని ఉండిపోతాయి. అప్పుడే గుర్తుకొని ఉండిపోయింది. ఆహా, నాకు ఆ వయసులో మా నాన్న ఇలా చేసేసాడు అన్న ఆలోచన అప్పుడు వచ్చేస్తున్నాయి. ఈరోజు ఫలానా విషయంలో నా కొడుకు ఎదిరిస్తున్నాడని అంటే అది కొడుకు ఫాల్ట్ కాదు, తల్లిదండ్రుల ఫాల్ట్. అలా అని చెప్పేసి నేను కొడుకులకి యవనస్తులకి నేను వెనక్కేసుకుంటూ రావట్లేదు, నేను వెనక్కి పోవట్లేదు. అలా అని చెప్పేసి మా నాన్న తప్పుడు అని చెప్పేసి నేను చెప్పట్లేదు, మా అమ్మ తప్పు నాన్న అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఏమని చెప్తున్నానని అంటే ఇదిగో వారు తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపించకండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలా ఉంటారని కోరుకుంటూ, అలాగే మన కొడుకులు సరి అయిన దానికి రావాలని అంటే ఒకటి ఏం చేయాలో తెలుసా? ప్రేమతో అని దగ్గర తీసుకొని ఒరే అలా చేయొద్దురా అని చెప్పేసి అన్నారనుకోండి, వారి కంట్లో నుంచి నీళ్లు కారుతాయి. ఖచ్చితంగా వస్తాయి. మన ఇప్పుడు కొడుకులు కానీ తల్లులు కానీ లేదంటే తండ్రులు కానీ కొడుకులు కానీ కొట్లాడినప్పుడు సారీ అని చెప్పేసి వచ్చి వెంటనే చెప్పరు. అర్థమవుతున్నాయండి నా మాటలు? సపోజ్ గా నేను మా నాన్న ఉన్నాం అనుకోండి, మా నాన్నకు నాకు మాటల్లో గొడవ అయినప్పుడు నాన్న వచ్చి నేను సారీ అని చెప్పేసి కొడుకు చెప్పడు. ఎందుకు చెప్పడంటే ఏం చెప్తాడంటే సిగ్గు లేకుండా వచ్చి నాన్నతో డైరెక్ట్ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నాన్న తిన్నావా అని కావాలని అడుగుతాడు. తిన్నాడని తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడు అనేది తెలుసు, అన్ని తెలుసు. అయినప్పటికీ సిగ్గు లేకుండా ఏం చేస్తాడంటే ఖచ్చితంగా వచ్చేసి సారీ అని చెప్పడేమో కానీ ఆ సారీకి అర్థం ఏంటిదో కాదు, తిన్నావా కావాలనే పలకరించేస్తుంటాడు. ఇంకా ఆ మాటకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటో కాదు, ఇండైరెక్ట్ గా ఈడు వచ్చేసి నాకు సారీ చెప్తున్నాడు బాబు అని చెప్పేసి తల్లిదండ్రులు మనం కూడా లొంగిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, మగ పిల్లలు ఎక్కువ ఏమి మిస్ అయిపోతుంటారు తెలుసా? తండ్రులకు హక్ చేసుకోవడం మిస్ అయిపోతుంటారు. నేను కూడా అంతేనండి. మా నాన్నకి కొన్ని విషయాలు మా నాన్న మొన్న నా ఫోన్లు ఉన్నాయి, నా ఫోన్లు పగిలిపోయినాయి. ఆ ఫోన్లు ఏం చేశాడంటే ఆ ఫోన్ పగులు కొట్టేసాను. నేను ఆ కోపంలోనే పగులు కొట్టేశాను. పగిలిపోతే ఏం చేశాడంటే మరుసటి రోజే వెంటనే పగులు కొట్టావు కదరా అని చెప్పేసి మా నాన్న నాకు ఏమనలేదు, మా నాన్న నాకు తిట్టలేదు, ఏం చేయలేదు. ఏం చేశాడంటే ఆ ఫోన్లు ఎట్టియరని చెప్పేసి ఫోన్లు తీసుకొని వెంటనే పొద్దున్న తీసుకెళ్ళాడు, సాయంత్రంలో తిరిగి తెచ్చిచ్చేసాడు. ఆ సమయంలో మా నాన్నకి ఏమనిపించిందంటే మా నాన్న గట్టి హక్ చేసుకొని థ్యాంక్ యూ నాన్న అనాలనిపించింది. కానీ మగపిల్లలు ఏం చేస్తారని అంటే అవన్నీ చేయలేరు. ఆలోచనలో వెరైటీగా ఉంటుంది. ఎందుకో నాకు నిజంగా అండి అలా అనిపిస్తుంటే మా నాన్న గట్టి హక్ చేసుకోవాలి, మా నాన్న పక్కలో నాకు పండుకోవాలనే ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. ఇవన్నీ మాటలు వాక్యంలో చెప్పొచ్చు తెలుదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ నాకు వచ్చినటువంటి ఆలోచనలు, ఆ ఫీలింగ్స్ అంటే అవి. కాబట్టి ఇప్పుడు నేను దేవుని వారలారా ఒకటే చెప్తున్నాడు, మీ పిల్లల్ని కోపం రేపక వారు ఏం చేస్తున్నా. ఇప్పుడు పెద్దగా అడిగేస్తుంటారు పిల్లలు, పెద్దగా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అడిగేస్తుంటారు. మేము వెంటనే తెచ్చేయలేం కదా. ఏం చేయాలని అంటే దగ్గర తీసుకొని అది కాదురా, నీకు ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్ అవన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయా, అప్పుడు వరకు నువ్వు వెయిట్ చేయాలని చెప్పేసి వారి మనసుని ఏం చేయాలని అంటే సక్రమంగా వారిని మన వైపు తిప్పుకోవాలి, మన మాట వినేటట్టుగా మనల్ని సిద్ధపరచుకోవాలి వల్ల. అయితే అలా ఉంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రాబ్లంతో ముగించుకున్నాం, టైం అయిపోతుంది, ముగించుకుంటాం.
ప్రేమ గల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయినా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి, ఇచ్చినటువంటి కొంచెం సమయమైనా కానీ నా తండ్రి కొన్ని మాటలు ప్రకటించున్నాను, కొన్ని మాటలు మేము మాట్లాడుకుని ఉన్నాం దేవా. మరి ముఖ్యంగా నా తండ్రి, మా ఆత్మీయ జీవితానికి కొన్ని మాటలు మాకు దయచేసినందుకు నీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయినా. మరి ముఖ్యంగా మా జీవితాలు మార్చండి, మాలో ఉన్నటువంటి ఆ ఎదురుతనాన్ని, మా కోపతనాన్ని మా నుండి తొలగించండి, మంచి జ్ఞానాన్ని, బుద్ధిని తెలివించండి. మీరే మాకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. ముందు సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తాం. అన్ని విషయాలు మీరే మాకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. ఘనత మహిమ నీకే చెందాలండి. మరి ముఖ్యంగా నా తండ్రి, మా తల్లిదండ్రులకు అలాగే ఎవరికైనా మేము ఎదిరించిన వారమైతే ఎదిరించి ఉన్నాం నా తండ్రి, ఎదిరించాము కూడా, మమ్మల్ని క్షమించండి. మరి నా తండ్రి, ఇక నుండి మేము ఆ తప్పులు మేము మార్చుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా నా తండ్రి, చెప్పబోయే ముందు నా తండ్రి, ఒకరి కంట్లో నుండి మేము దూరం తీసిపోయే ముందు మా కంట్లో దూరం మేము తీసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ముందు సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తాం. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి.